అది మరుపురాని మధురానుభూతి. మెగా ఇంట ఆ కవల పిల్లలు కేరింతలు సందడికి సర్వం సిద్ధమైంది. ఆ కుచి కుచి కూన కున్నమ్మల రాకకై అందరూ ఎదురు చూస్తున్న వారే. ఎందుకంటే వారు కేవలం కవల పిల్లలే కారు, ఎందరో కలల కనుపాపలు. అందుకే అపోలో యాజమాన్యం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఇక్కడ హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసనకంటూ ఓ ప్రత్యేకమైన గది ఏర్పాటు చేశారు. ఆపై ఆ పిల్లలిద్దరూ పుట్టే శుభ గడియల కోసం జ్యోతిష్యుడు పర్యవేక్షణ కొనసాగింది. ఇక హైదరాబాద్ అపోలో టీంతో పాటు చెన్నై చిల్డ్రన్ కేర్ టీం సైతం ఇక్కడికి వచ్చింది. I have twins. These are Upasana and Ram's babies. Both the parents were there and they were exchanging those looks and they were so relieved. I could see how happy Upasana was to do this. She felt like home. That's why she wants to come back to Apollo for delivery. This is the same room where she was admitted for the first time also. It's little sentimental for all of us. We have to demonstrate high level care for both mother and baby. I found one date and time, that is 31st January, 11:30 p.m. onwards. So finally the day has come. So I am here today on behalf of her and the family to pray everything should be safe, happy and healthy. We have two exceptional teams who are going to take care of this entire process. One team from Hyderabad Apollo and the other team from Apollo Children's Hospital, Chennai. The pressure will be there because my Solomari responsibility is mine. I want to make sure I give very safe and healthy babies to them. Both the teams are going to deliver tonight. We are just waiting for that moment. ఎక్కడెక్కడి నుంచో ఎప్పటి నుంచో చాలా మంది మా ఇంట ఈ శుభం జరగాలని, మంచి జరగాలని వీళ్ళందరూ కోరుకుంటున్నారు. ఆ భగవంతుడి దయ వల్ల ఒక ఆడబిడ్డ మగబిడ్డ జన్మ తీసుకున్నారు. ఇది మాకందరికీ చాలా సంతోషాన్ని కలిగించే విషయం. The rewarding factor is when you see those little cuties coming out of the tummy safely and happily. That's what made me very happy yesterday. The dreams of all the fans in the night తో అది ఫుల్ఫిల్ అయింది. రామ్ చరణ్ గారికి కేవలం పిల్లలు పుట్టారు అని తెలిసి చాలా ఆనందపడ్డాం. He adores Upasana. At the same time, he gives that much of love to the kids as well. It is my sincere prayers that the entire family will prosper for generations to come. And God bless them with a long, happy life with the three beautiful kids. So she said, ఇక చెప్పేదేముంది, తాతయ్య చిరు నోటి వెంట అమృత గుల్లిక లాంటి మాటలు. ఒక పాప బాబు పుట్టారని తెలిసిన వెంటనే ఆ మెగా అభిమానం అంబరాన్నంటింది. కొందరైతే చిరు తనయుడికి పుట్టిన ఆ తనయులు జన్మదిన శుభవార్త సందర్భంగా మొక్కులు మొక్కారు. where she was admitted for the first time also. It's little sentimental for all of us. We have to demonstrate high level care for both mother and baby. ఈ ఆనందం మాటల్లో వర్ణించలేదు. మెగా పవర్ ప్రిన్స్ కమ్ ప్రిన్సెస్ కి వెల్కమ్ చెప్పడానికి మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నామంటూ అభిమానులు ఎంతో ప్రేమపూర్వకంగా చెప్పిన మాటలు అద్భుతం. కారణం అది అంతేలేని అభిమానం, కొద్ది వచ్చిన శబ్దం, అపారమైన తమ ప్రేమను పంచడానికి వెలుబుచ్చిన అభిప్రాయం. ఈ సందర్భంగా తండ్రి రామచరణ్, తల్లి ఉపాసన కేవలం కృతజ్ఞతలు చెబితే చిన్నదైపోతుందని భావించారంటే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. ఏది ఏమైనా ఆ బుల్లి మెగా పవర్ ప్రిన్స్ కమ్ ప్రిన్సెస్ కి ఇవే మన అభినందనలు చెబుతున్నారు ప్రతి ఒక్కరూ.